ఇంటి ముందర గార్డెన్ తోట ఎలా పెంచుకున్నామో చూడండి, చక్కగా ఉంది. ఈ చెట్లు కూడా అప్పుడప్పుడు కట్ చేయాలి. కట్ చేస్తే తర్వాత ఇగుర్లు వచ్చి చక్కగా ఇంకా ఎక్కువగా పువ్వులు కాస్తాయి. కాయలైనా పువ్వులైనా ఎక్కువగా కాస్తాయి. చూడండి, ఇలా ఇంచేస్తేనే బాగుంటుంది. ఎవరైనా మనిషిని పెట్టి ఇంచేస్తారు. ఇక్కడేమో చిన్న గార్డెన్ కాబట్టి మనమే ఇవన్నీ ఎంచుకుంటున్నాము. అదేలాగా ఇక్కడ సీతాపతి అనే కుక్క కూడా చక్కగా హ్యాపీగా ఉంది. చూడండి, ఇది తినడము నిద్రపోవడం తప్పించి ఎందుకు పనికిరాదు. తర్వాత పైన రూమ్లో పడుకొని నిద్రపోతుంది. పోజులు ఎక్కువగా కొడుతుంది. దాని స్టైలే వేరు. ఇక్కడ బొప్పాయి చెట్టు కూడా ఒకటి ఉంది చూడండి. ఇది మా పాప ఏమో ఇప్పుడు దగ్గర 1 మంత్గా నరికేస్తా చంపేస్తా అని చెప్తుంది. నేనైతే చాలా బాధేస్తుంది నాకు. దాన్ని చంపద్దు, అది ఉండని, మొగోడైనా కూడా ఉండని, పర్వాలేదు అని చెప్తున్నాను. కానీ ఎందుకు మగ చెట్టు, దీనిలో నుంచి ఒక కాయ కూడా కాయడం లేదు, ఫలితం లేదు అని చెప్తుంది. కానీ నేను మొండికేసి ఉండని అని చెప్తున్నాను. మగోడైతే ఏమి ఉండకూడదా, కాసంత ప్లేసు ఉండని అని చెప్తున్నాను. దాని నీడ వచ్చినా కూడా కారుకు వస్తుంది పక్కలో. దాని నీడ కూడా కొంత ఉపయోగపడుతుంది. ఎండ వచ్చేటప్పుడు తెలుస్తుంది దాని నీడ. నేను అలానే చెప్తున్నాను. నిన్నేమో మా చిన్నోడు స్కూల్కి పోయేటప్పుడు అయ్యో ఇది మగ చెట్టు, దీన్ని చంపేయాలని మీరు అనుకుంటున్నారు అని బాధపడ్డాడు. మగ చెట్టును మగవాళ్ళే చంపని అమ్మ, నువ్వు ఆడదే సంపద్దు అన్నాను. మా అల్లుడేమో అయ్యో మగోడు కాబట్టి నేను మగ చెట్టును ఎలా చంపేది అని బాధపడుతూ ఉన్నాడు అతను. సరే, మా చిన్నోడు ఏం చేశాడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు నిన్న అమ్మ దీన్ని చంపేస్తామని ఒకటే పెట్టుకొని ఉండవు, నువ్వు దాని మీదనే పెట్టుకొని ఉండవు, చంపాలా, అది మగది, అది ఫలితం లేదు, అది కాయ కాదు అని చెప్పేసి. తర్వాత మా చిన్నోడు చూపించాడు. చూడండి ఎంత చక్కగా కాయలు కాసిందో చూడండి. తొందరపాటు నిర్ణయంతో దాన్ని చంపేసింటే ఇది ఆడ చెట్టే, మగ చెట్టు కాదు. మగ చెట్టును కూడా నరికేయాలంటే నేను వద్దన్నాను, దాన్ని నిలిపినాను కాబట్టి ఇది బాగా కాయలు కాసింది చూడండి. 1, 2 కాయలు ఎంత బాగా కాసింది చూడండి. కాబట్టి ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంతైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఆలోచిస్తేనే ఏ విషయంలో కూడా మనకు మంచి ఫలితం వస్తుందని ఈ చెట్లో కాయలు కూడా ఇది మగ చెట్టు కాదు ఆడ చెట్టు అని నిరూపణ అయింది. కాబట్టి ఇది కూడా ఒక ఉదాహరణ అని మనం అనుకోవాలి జీవితంలో. తర్వాత కోడి